ఈ ఫ్రూట్ పేరు ఏంటంటే గ్యాక్ ఫ్రూట్, ZAC, గ్యాక్ ఫ్రూట్ అని పిలుస్తారు దీన్ని. ఈ ఫ్రూట్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఎందుకంటే మలేషియా, థాయిలాండ్, జపాన్ ఇలాంటి దేశాల్లో ఈ ఫ్రూట్ తినే చాలా ఎంగగా ఉంటున్నారు అనమాట. క్యాన్సర్ దగ్గర నుంచి మెదడు సంబంధించిన వాటి వరకు శరీరంలో అనేక పార్ట్స్కి సంబంధించి ఎంతో హెల్ప్ చేస్తుంది, తగ్గించేస్తుంది రకరకాల రోగాలను. అందువల్ల దీనికి బాగా డిమాండ్ ఉంది. ఈ మధ్య కేరళలో స్టార్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేశారు, పండిస్తున్నారు. ఎట్లా పండించాలి, ఏంటి, ఎక్కడ అమ్మాలి, రెవెన్యూ ఎట్లా ఉంటుంది, ఎందుకు అన్ని లక్షలు ఎట్లా సంపాదించగలుగుతాం, అవన్నీ చాలా ఓపిక్గా వీడియోలు చెప్తాం. మీరు ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి. మన వీడియో అనే కాదు, ఎనీ బిజినెస్ ఐడియాస్ ఛానల్ ఓపిక్గా లాస్ట్ దాకా చూడండి. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఏదైతే ఈ గ్యాక్ మొక్క ఉందో ఇది చూడడానికి చిన్న పనసపండు ఉంది కదా, పనసపండు చిన్న సైజులో ఉంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట, ఆరెంజ్ కలర్లో ఉండి. అలాగే రుచి వచ్చేసి ఆవకాడో, దోసకాయ ఈ కలర్ టేస్ట్. కాయగా ఉన్న సమయంలో దీన్ని వంటల్లో వాడుకోవచ్చు, పండుగ మారిన తర్వాత జ్యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా లైకోపిన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె, చర్మ, కంటి, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అందువల్ల మార్కెట్లో ఈ ఫ్రూట్కి భయంకరమైన డిమాండ్ ఉంది. సాగు విషయానికి వస్తే ఈ ఫ్రూట్ సాగుకి మన తెలుగు రాష్ట్రాల్లో సారవంతమైనటువంటి నేల, బాగా నీటిని పారుదల చేసేటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఎర్రరేగడి నేల, నల్లరేగడి నేల ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఈ సాగుకి సూర్యరశ్మి కూడా అవసరం పడుతుంది. ఈ మొక్కలకి కనీసం 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి అవసరం. ఈ సాగును స్టార్ట్ చేయడానికి వర్షాకాలంలో అనుకూలంగా ఉంటుంది. అంటే ఆగస్టు ఎండింగ్లో ఈ పంటను సాగు చేయొచ్చు. వీటిని విత్తనాలతో లేదా మొలకలతో సాగు చేయొచ్చు. విత్తనాలు నాటడం వల్ల టైము, ప్రాసెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకోవడం చాలా బెనిఫిట్ అనమాట. కేరళలో ఈ మొక్కలు చాలా బాగా దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పంట సాగు చేస్తున్న రైతులు మొక్కల్ని సేవ్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తెప్పించుకోవద్దు. కొత్త రకం పంట కాబట్టి 6 ఎకరంలో స్టార్ట్ చేస్తే బెటర్. 1 ఎకరంలో స్టార్ట్ చేయాలనుకుంటే కనుక 1000 మొక్కలు తెచ్చుకోవాలి. ఒక మొక్క ధర వచ్చేసి 100 నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది. ఆ తర్వాత నేలని సమాంతంగా దుక్కి ఆ తర్వాత ఆ మొక్కల్ని నాటుకోవాలి. అయితే తీగ జాతికి సంబంధించింది కాబట్టి మొక్కకి మధ్య దూరం వచ్చేసి కంపల్సరీ 5 అడుగుల దూరం అనేది ఉండాలి. అలాగే ప్రతి ఆడ మొక్కలకి ఒక మగ మొక్కని నాటాలి జాగ్రత్తగా చూసుకుని. ఇక నీటిని అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ముఖ్యంగా నీరు మొక్కల దగ్గరే నిల్వ లేకుండా చూసుకుంటూ ఉండాలి. లేదు అంటే గనక మొక్కల వేర్లు పాడయ్యి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా రకరకాల ట్రిప్స్లో వాటిలో వాటర్ ఇస్తూ ఉండాలి. ఎరువులను కూడా వేస్తూ ఉండాలి. వెర్మీ కంపోస్ట్ వేయడం చాలా ఇంపార్టెంట్. వెర్మీ కంపోస్టింగ్ అది కూడా నెలకి 2 సార్లు వెర్మీ కంపోస్టింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడప్పుడు మొక్కలకి ఏదైనా పురుగు లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నివారణకు సంబంధించిన మందులు కూడా చల్లుతూ ఉండాలి. అది కూడా ఎంత మోతాదులో వేయాలో అంతే వేసుకోవాలి, ఎక్కువ లేకుండా. కలుపు మొక్కల్ని, రాలిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. తీగజాతి మొక్క కాబట్టి మొక్క కాస్త పెద్దదిగా పెరిగిన తర్వాత వాటికి సపోర్ట్గా కర్రలను పెట్టుకోవాలి. ఆ తర్వాత దిమ్మల్ని కట్టి పందిరిలాగా వేసుకోవాలి. దీంతో ద్రాక్ష తోట ఉంటుంది సరే, అట్లా ఉంటుంది అనమాట. ఈ తోట మొక్కలు నాటిన 5 నెలల నుంచి పూత అనేది వస్తుంది. దీంతో ఆడమగ మొక్కల్ని పూతకి పాలిషింగ్ చేయగా ఆ తర్వాత 2 నుంచి 3 నెలల్లో కాయ వస్తుంది. కాయ మొదట్లో గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆ తర్వాత ఎల్లో కలర్కి వస్తుంది, తర్వాత ఆరెంజ్, రెడ్ కలర్స్లోకి మారుతూ ఉంటుంది. కాయ గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు కూరగాయలాగా వాడతారు. ఫైనల్గా రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు జ్యూస్ల కోసం వాడతారు. అయితే కాయలు పండు దశకు వచ్చినప్పుడు పండు ఈగ అనేది వస్తుంది. ముందుగా దాన్ని జాగ్రత్త చేసుకుని దానికి నెట్ కవర్ లాంటిది వేసి కవర్ చేసుకోవాలి. 365 రోజులు కూడా దీనికి కాయలు కాస్తూనే ఉంటాయి. అలాగే ఒక్కసారి చెట్టు నడితే 30 సంవత్సరాల పాటు మీకు పళ్ళని ఇస్తూనే ఉంటుంది. మొదటిసారి కంటే రెండోసారి దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక మొక్కకి 100 నుంచి 150 కాయలు వస్తాయి. నిజానికి పంట ధర మార్కెట్లో కిలో 1000 నుంచి 1500 వరకు పలుకుతుంది. మనం ఒక కాయను 100 రూపాయలు సేల్ చేసినా కూడా ఒక చెట్టుకి 100 కాయలు వచ్చినా కూడా 100 × 100 10,000 ఒక చెట్టుకి వచ్చేస్తాయి. అంటే ఒక చెట్టు మీద మనం 10,000 చక్కగా సంపాదించుకోవచ్చు. అంటే 1 ఎకరంలో 1000 చెట్లకి ప్రతి చెట్టు నుంచి మనం 10,000 వచ్చినాయి అనుకున్న 1 ఎకరంలోనే 1 కోటి రూపాయలు వస్తాయి. అంటే ఒక పంటతో రైతుల పంట పండినట్టే. పెట్టుబడి కూడా చాలా తక్కువ అనమాట. అంటే ఒక మొక్క ధర 130, 150 రూపాయలు వేసుకున్నా కూడా 1000 మొక్కలకి 1,30,000 అవుతుంది. ఇతరత్ర ఎరువులు, ఖర్చులు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక 2 లక్షల వరకు ఓవరాల్ పెట్టుబడి అవుతుంది. కానీ ఇన్కమ్ మాత్రం ఊహించిన రేంజ్లో ఉంటుంది. మార్కెటింగ్ విషయానికి వస్తే దగ్గరలో ఉన్న ఫ్రూట్ మార్కెట్లో ఈ ఫ్రూట్స్ని సేల్ చేసుకోవచ్చు. జ్యూస్ సెంటర్స్ నడిపే వరకు కూడా సేల్ చేయొచ్చు. అలాగే ఈ ఫ్రూట్ని బ్యూటీ పర్పస్లు కూడా వాడుతూ ఉంటారు. ఇంటర్నేషనల్గా కొంటారు. ట్రేడ్ ఇండియా లాంటి వెబ్సైట్లో మీకు దొరకచ్చు. పంటకి ముందు మీరు కూరగాయ కూడా వాడతారు కాబట్టి ఆ టైంలో కూడా దాన్ని మీరు జాగ్రత్తగా సేల్ చేసుకోవచ్చు.